చూడాలి. ఇక జైలుకు అంబటి సీఎంపై బూతులు మాట్లాడిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు బూతుల రాంబాబును జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిపై అభ్యంతరంగా అసభ్యకరమైన నోరు బారేసుకున్న ఇదేంటని ప్రశ్నించిన తెలుగు మహిళపై రెచ్చిపోయిన వ్యవహారంలో అరెస్ట్ అయిన అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ ముంబై కోర్టు మ్యాజిస్ట్రేట్ స్రవంతి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను ఎస్కార్ట్ పోలీసుల రక్షణలో రాజమండ్రి జైలుకు తరలించారు. మరి అంబటి రాంబాబుని అయితే ఏ నాయకుడైనా హుందాగా ప్రవర్తించాలి. మరి నలుగురు మనల్ని ఫాలో అవుతూ ఉంటారు. రోత మాటలు మాట్లాడటం ద్వారా మీ యొక్క పరువును మీరే తీసుకుంటారు. అది గమనించి నాయకులు మెసులుకోవాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు మరి హితవులు పలుకుతున్న పరిస్థితిని మనందరూ కూడా గమనించాలి. ఇక్కడి నుంచైనా బూతు మాటలు రోత మాటలు ఆపి మరి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రభుత్వం చూడాలి. ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతూ మరి ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. ఇలాంటి రోత మాటలకు బూతు మాటలకు ఎక్కడైనా చెక్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక అదేవిధంగా సింఘాల్పై బదిలీ వేటు కల్తీ నెయ్యి వ్యవహారంలో చర్యలు. మరి అనిల్ కుమార్ సింఘాల్కు జ్ఞాపికను బహుకరిస్తున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇన్ఛార్జ్ ఈవోగా వెంకయ్య బాధ్యతలు స్వీకరించారని కూడా ప్రచురించారు. ఇక శ్రీహరితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు. కల్తీ నెయ్యిపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడతా అని చెప్పి సీఎం చంద్రబాబు మరొకసారి పునరుద్ఘాటించారని కూడా ప్రచురించారు. జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పాను, నానాయాగి చేసి సుప్రీంకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సిట్టు వేస్తే నన్ను క్షమాపణ